రాజీనామా చేసి మన నగరానికి విచ్చేస్తున్న వెన్నెల లక్ష్మీనారాయణ గారికి నగరంలోకి విచ్చేస్తున్న వెన్నెల లక్ష్మీనారాయణ గారు మరియు న్యాయవాదులు చేసి తరఫున రాజేంద్ర రెడ్డి గారి వేదికపైకి వేదికపై రావాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తారిక్ అన్సారీ వేదికపై రావాల్సిన వికర్సయ్య గారు వేదికపై రావాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మైనార్టీ జేఏసీ అన్ని చైల్డ్ యాక్షన్ కమిటీలు మరి అన్ని గ్రామాలలో ప్రతి తెలంగాణ అగ్నిగుండంగా మారుతా ఉన్నది. ఇవాళ పేపర్లో చూడడం జరిగింది. మన జిల్లాకు సంబంధించి ఒక రాష్ట్ర నాయకుడికి సంబంధించి ఏదైతే చేసుకొని ఎన్ని రోజులు చేసుకుంటున్నారు. ఇన్ని రోజులు ఉద్యమం చేయడం జరిగింది. మనం ఇన్ని రోజులు మన సహనాన్ని పరీక్షిస్తా ఉన్నారు. శాంతియుతంగా ఉద్యమం కొనసాగుతా ఉన్నది. ఈ రెచ్చగొట్టేటువంటి విధంగా మీరు వ్యాఖ్యానాలు చేస్తే ఇది సరికాదు. తెలంగాణ ఇప్పటికే అగ్నిగుండంగా ఉన్నది. ఈ అగ్నిగుండాన్ని రగల్చకండి. ఈ అగ్నిలో కాలేటువంటి పరిస్థితి వస్తుంది. ఆ విధమైనటువంటి స్థితిని నిర్మాణం చేసుకోకండి. ఇప్పటికన్నా మీరు ఢిల్లీకి వెళ్ళండి. తెలంగాణ పార్లమెంట్ లో బిల్లు పెట్టే దేశం తై చేయండి. అప్పుడే మీకు ఈ తెలంగాణలో మీకు పుట్టగతులుంటాయి, లేకపోతే పుట్టగతులు ఉండవనేటువంటి విషయం చెప్పడం జరుగుతూ ఉంది. వచ్చినప్పుడు తప్పించుకునే నైజం కాదు. ఈ పదవి మీరిచ్చింది. మీ మనోభావాలను గౌరవిస్తాం. మీ మనోభావాలకు అనుగుణంగా రాజీనామా చేశాం. రాజీనామా చేయడం జరిగింది. మళ్ళీ ప్రజల్లోకి రావడం జరిగింది. మీ అందరి ఆశీస్సులు నా వెన్నట్టి ఉన్నాయి. మీ అందరి మొన్న జరిగినటువంటి లడాయి, అది లక్ష్మీనారాయణ శ్రీనివాస్ లడాయి కావచ్చు, అది ఒక రాజకీయ పార్టీల లడాయి కావచ్చు, ఇవాళ జరగబోయేటువంటి లడాయి ఏదైతే ఉన్నదో ఇది తెలంగాణ లడాయి ఏదైతే ఉన్నదో ఇది తెలంగాణ ఈ తెలంగాణ లడాయి ఏదైతే ఉన్నదో ఈ జాలి పడుతున్నాము అన్నటువంటి వ్యక్తులు మరి వాళ్ళ పార్టీ నాయకులు గతంలో ఒకసారి ఓడిపోయారు, బుద్ధి రాలేదు, మరోసారి ఓడిపోయారు. జాలి పడుతున్నామని వాళ్ళ నాయకులు చెప్పడం జరుగుతుంది. మిత్రులారా అనేది గుండెల్లో పెట్టుకొని ఆ రోజు నుంచి స్టార్ట్ చేసారు. మనం కూడా రాజీనామా చేయాలి, చేతనే తెలంగాణ వస్తుందని చెప్పి ప్రజలు మొత్తం ఇలా నినాదం చేస్తూ రోడ్ల మీద కానీ ఎక్కడ చూసినా కానీ నిరసన కార్యక్రమం చెప్తా ఉన్నాం. ఎక్కడ చూసినా దుమ్దాన్ని చెప్తే మేము పోతే ఫస్ట్ రాజీనామా సంగతి తెలుపమని చెప్పి చాలా సందర్భాలు మేము చెప్పినాం. ఇప్పుడు మేమైతే చేసినాం, ఇక మా బాధ లేదు. కానీ ఇక చేయడం సంగతి అయితే పరిచయం అవుతారు. ఇక ఉరుకురికి గజం 2 గజాలకి ఇప్పుడైతే తీసుకో, ఇక రాజీనామా తీసుకో, ఇక వైట్ పేపర్ రాసిస్తున్నా చెప్తాను. ఉత్తుత్త రాజీనామాలు ఇచ్చినప్పుడు స్పీకర్కి ఇచ్చినప్పుడు ఉరుకురికి ఇచ్చిరు, పోవడానికి ఒక లైన్ వాడు ఇచ్చిరు. మనం టీవీలో చూసాం. ఇక స్కోర్ ఎట్లా జరిగిందంటే 10, 20, 30, 40, 70, 80, 100 దాకా పోయింది. ఉత్తుత్త రాజీనామా ఇచ్చినప్పుడు అస్సలు రాజీనామాలు ఇస్తామంటే అవతల పట్టకూడదు. ఇది కథ.